వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కాదంబరి నరేంద్ర కుమార్ జత్వాని ఒక ప్రొఫెషనల్ డాక్టర్, యాక్ట్రెస్, మోడల్, భరతనాట్య కళాకారిణి, మల్టీ టాలెంటెడ్. సరే, చూస్తున్నాం కదా గత వారం రోజుల నుంచి కూడా రాష్ట్రంలో ఏమవుతోంది. మీడియా ట్రయల్ అంతా అయిపోయింది. బట్ కొన్ని ఫ్యాక్ట్స్ మాత్రం, మొత్తం తను ఎలా హెరాస్ చేయబడింది, ఏంటి, ఎవరెవరు ఉన్నారు, ఏం పేర్లు వచ్చాయి, దాంట్లో పేర్లు వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ ఎవరెవరికి నోటీసులు ఇచ్చారు, నా పేరు తప్పగా తీస్తున్నారని, ఇవన్నీ కూడా అయిపోయాయి. అయితే దీని వెనకాల ఇంకా చాలా పెద్ద చీకటి కోణం ఉంది అనేది ఈ కేస్ స్టడీ చూస్తుంటే అర్థమవుతున్నటువంటి విషయం. ఇదేదో కేవలం ఒక నటిని పెళ్లి చేసుకో అన్నందుకు పెట్టినటువంటి కేసును, లేదు అంటే ఇంకోటో కానే కాదు. అఫ్కోర్స్ అది కూడా ఒక పాయింట్ ఉండింది. బట్ ఏపీకి ఏంటి సంబంధం? నేను అసలు వేరే టెక్నికల్ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, ఎవరే కంప్లైంట్లు ఇచ్చారన్నది. ఫిబ్రవరి 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్లో, ఇక్కడ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో వాళ్ళు పెట్టినటువంటి కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేవీఆర్ విద్యాసాగర్, అదే కుక్కల విద్యాసాగర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకొని పెట్టినటువంటి ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మన దగ్గర ఉంది. దీంట్లో స్పష్టంగా టైం కూడా మెన్షన్ చేశారు. సాయంత్రం 6:30 కేసు అనేది నమోదైంది. 3వ తారీఖు తీసుకొచ్చారు. ఎందుకంత హర్రీ? ఎవరు చెప్తే ఇంత హై ప్రొఫైల్ కేసా? వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కంటే హై ప్రొఫైలా? జగన్మోహన్ రెడ్డి గారి కోడి కత్తి కంటే కూడా హై ప్రొఫైలా? ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కేసుల్ని ఆంధ్రప్రదేశ్లో ఉదాహరించాల్సి వస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ అప్పటి పోలీసులు, ఆ రోజు పని చేసినటువంటి పోలీసులు ఎందుకని చెప్పి మిగతా వాటిలన్నిటిలో కూడా ఇంతలా చూపించలేదు. అలాగే ఇందులో ఉన్నటువంటి చీకటి కోణం, ఒక పారిశ్రామికవేత్తకి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం ఏంటి? బాంబే నుంచి ఆ కేసు వివరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి? ఇక్కడికి తీసుకొచ్చేసిన తర్వాత తెల్ల కాగితాల మీద సంతకం చేయించిన వెంటనే నెక్స్ట్ డే, దట్ ఈస్ 17th March 2024, ఆ పారిశ్రామికవేత్త మీద పెట్టినటువంటి కేసుని ముంబై పోలీసులు ఎందుకు కొట్టేశారు? ఏ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండానే మరి కోర్టుకి ఏం చెప్పారు? ఇది దీని వెనకాల ఉన్నటువంటి చీకటి కోణం. ఎవరికి ఎంతెంత ముడుపులు మారాయి, ఇందులో కేంద్ర ప్రభుత్వ సంస్థ యొక్క భాగస్వామ్యం ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో డిస్కస్ చేద్దాం. సో ఈ పాయింట్స్ల మీద మనతో డిబేట్లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చెవుల కృష్ణాంజనేయులు గారు, అలాగే అడ్వకేట్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ దద్దాల జగదీష్ గారు, పోతుల బాలకోటయ్య గారు, అమరావతి బహుజన జేఏసీ. అందరికీ నమస్కారం అండి. కృష్ణాంజనేయులు గారు, ఇవి చూస్తూనే ఉన్నారు దాదాపుగా ఈ కేసుకి సంబంధించి ఎవ్రీ అప్డేట్ మీ దగ్గర ఉంది, ఫాలో అవుతున్నారు, చాలా విశ్లేషణలు కూడా చేశారు. అయితే దీంట్లో చాలా పెద్ద ఒక కుట్ర దాగి ఉంది అనేది ఈరోజు చెప్పాల్సినటువంటి విషయం. ముఖ్యంగా ఆ పారిశ్రామికవేత్తకి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? ఆ సంబంధ బాంధవ్యాల వల్లే ముంబైలో తేలాల్సినటువంటి కేసు ఆంధ్రప్రదేశ్కి బదలాయింపయ్యి ఇక్కడ వారిసైనటువంటి శైలిలో ఒక ట్రీట్మెంట్ ఇచ్చారు, మహిళని కూడా చూడకుండా. సో దాని మీద మీరే ఉంటారు. పవన్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ముంబై నటి కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి ఆవిడ మీద అక్రమ కేసు పెట్టడం, వేధించటం, దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు వచ్చి ఆవిడ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఫిర్యాదులు చేయటం, ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం. అయితే ఫిబ్రవరి 2వ తేదీన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఆవిడ మీద ఒక తప్పుడు ఆరోపణల మీద కేసు నమోదవటం వెనక నేపథ్యం సజ్జన్ జిందాల్ మీద ఆవిడ లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కేసు నమోదు చేసి ఉండటం అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమయ్యేటువంటి విషయం. కరెక్ట్. ఎందుకు అని అంటే ఆవిడ సజ్జన్ జిందాల్ మీద కేసు పెట్టడం, ఆ కేసులో పోలీసులు విచారణ చేయకపోవటం, దాని మీద అక్కడ ముంబై కోర్టుకు వెళ్ళటం, ఆవిడ కోర్టు ఆదేశాల మేరకు అక్కడ పోలీసులు విచారణ జరపడం, ఇవన్నీ కూడా స్టార్ట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆవిడ మీద ఫిబ్రవరి 2వ తేదీన పోలీసులు ఇక్కడ కేసు నమోదు చేయటం, ఆమెను ఇక్కడ తీసుకురావటం హుటాహుటిన. ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆవిడ విచారణ ఎదుర్కొని రిమాండ్లో ఉన్నటువంటి సమయంలోనే ముంబైలో సజ్జన్ జిందాల్ మీద ఆవిడ పెట్టినటువంటి కేసుకు సంబంధించి ఈవిడ విచారణకు హాజరు కావటం లేదు, వాస్తవాలకు సంబంధించినటువంటి ఆ వివరాలు ఇవ్వమని అడిగితే ఆవిడ ఇవ్వటం లేదు, కాబట్టి ఆ కేసు వాళ్ళు క్లోజ్ చేసినటువంటి విధానం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, సజ్జన్ జిందాల్ మీద ఈవిడ పెట్టినటువంటి కేసు ఈవిడని ఇక్కడ బెదిరించి అక్కడ అందుబాటు లేకుండా చేసి ఆయన సజ్జన్ జిందాల్ మీద ఉన్నటువంటి కేసుని
కొట్టివేసేటువంటి విధంగా చేసేటువంటి పని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేశారు అనేటువంటి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అలా చేయటానికి ఆవిడ ఈ ఈ తప్పుడు కేసు అనేటువంటి అంశం చాలా స్పష్టంగా సింపుల్గా అది ఫోర్జరీ కేసు అనేటువంటిది ఆవిడ చెప్పింది. ఎట్లా చెప్పగలిగారు అని అంటే, ఆవిడ జగ్గేపేటలో ఒక 5 ఎకరాలకు సంబంధించినటువంటి కుక్కల విద్యాసాగర్కి సంబంధించినటువంటి ఒక భూమిని బెదిరించి తీసుకొని దాన్ని ఫోర్జరీ చేసి దాన్ని వేరే వాళ్ళకి అక్కడ అమ్మటానికి ప్రయత్నం చేశారు అనేటువంటి దాని మీద, అమ్మటానికి ప్రయత్నం చేశారు అనేటువంటి దాని మీద ఎవరైతే కొనటానికి అడ్వాన్స్ ఇచ్చారు అనేటువంటిది అనేది ఉందో వాళ్ళతో కూడా ఇప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసులు. మాకు తెలియదు ఆ విషయం అనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటి మాట. రెండవది ఏంటి అని అంటే, 2018లో ఈవిడ ఫోర్జరీ చేశారు ఈ సంబంధించినటువంటి ఈ డాక్యుమెంట్స్ అని చెప్పేటువంటి క్రమంలో వీళ్ళు ఈవిడ 2020లో కొన్నటువంటి ఫ్లాట్కు సంబంధించినటువంటి అడ్రస్ రాయటము, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి స్టాంప్ పేపర్లో 2023లో కొన్నట్టు ఉండటం, ఇవన్నీ కూడా దొరికిపోయేటువంటి నేరాలు పోలీసులు చేసినటువంటి పరిస్థితి. కావాలని కేసు పెట్టారు అనేటువంటిది. ఆవిడ తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చి బెదిరించి చేయటం వెనక ప్రధానమైనటువంటి వ్యవహారం అయితే సజ్జన్ జిందాల్కి సంబంధించి. పోలీసులు ఎంత వ్యవహారము, అక్కడ ఉండేటువంటి ఒక ముంబై నటిని తీసుకొచ్చి ఇక్కడ అక్రమ కేసు పెట్టేసి వాళ్ళ తల్లిదండ్రులను కూడా తెచ్చేసి ఇక్కడ వేధింపులు గురి చేసి ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించి ఇవన్నీ చేయడానికి పోలీసులు ఐపీఎస్ ఆఫీసర్ల స్థాయి లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి ఎందుకు ఉంది అని అంటే, ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది పెద్దల ఆదేశాల మేరకే చేసుకుండొచ్చు అని. ఐపీఎస్ ఆఫీసర్లకు తెలుసు ఇది ఎంత తప్పు అనేటువంటి దాని మీద, ఇది దొరుకుతామని కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఎందుకు చేశారు అనేటువంటి అంశానికి నా అబ్జర్వేషన్లో అయితే నేను ఏమనుకుంటున్నాను అంటే, ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం 5 ఏళ్ళు కాదు వచ్చే 20 ఏళ్ళు మనదే, 25 ఏళ్ళు మనదే, వచ్చే 30 ఏళ్ళు మనమే పరిపాలిస్తాం అని వాళ్ళు అనుకోవటమే కాదు, ఐపీఎస్ ఆఫీసర్లకి ఐఏఎస్ ఆఫీసర్లకి ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకి అడ్డగోలుగా పనిచేయాల్సినటువంటి వాళ్ళందరికీ మనదే ప్రభుత్వం, భవిష్యత్తు కూడా మనదే, ఇంకెవరు రారు, కాబట్టి మీరు ఏమైనా చేసేయచ్చు అని వాళ్ళు ప్రభుత్వంలో వాళ్ళు చెప్పారు. ఈ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మరి అలానే నమ్మారు కాబట్టే ఈ తప్పుదారిలో వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విషయంలో అయితే మరి అడ్డంగా అందరూ కూడా బుక్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది చాలా స్పష్టంగా. అయితే ఇదంతా మనం చూసాం ఇప్పటి వరకు. బట్ దీని వెనక ఉన్నటువంటి చీకటి కోణంలో, అంటే నేను చేసినటువంటి అబ్జర్వేషన్లో మొత్తం అంతా ఈ కేసు ఫైల్ ఒకసారి స్టడీ చేసినప్పుడు, ఈ కుక్కల విద్యాసాగర్ ఎప్పుడు వచ్చాడు, అసలు జిందాల్కి బాంబేలో ఆవిడకి ఏం జరిగింది, ఇది అని చూసుకుంటే కొన్ని డేట్లు, ఆ డేట్లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఎక్కడో ఒక డాట్ని కనెక్ట్ చేస్తున్నాయి సార్. దీని వెనకాల ఇంకా ఏమైనా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయా, లేదు ఇంకా ఏమైనా పెద్ద వ్యాపారాలు లావాదేవీలు ఉన్నాయా అన్న డౌట్ కూడా వస్తుంది. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా ఫిబ్రవరి 2 అరెస్ట్ చేసిన కేసు పక్కన పెట్టేస్తే, ఇక్కడ ఎఫ్ఐఆర్ పెట్టిన కేసు పక్కన పెడితే, ఫిబ్రవరి 2023 అప్పట్లో కేసు పెట్టారు, ముంబైలో కేసు పెట్టారు. అది కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత 22లో జరిగిన దాని మీద ఆవిడ దాదాపుగా పోరాడి వెళ్తే అక్కడ వాళ్ళు కేసు పెట్టారు కోర్టు ఆదేశాలతోటి. అదే మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు, ఒక విజ్ఞప్తి చేశారు. ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో కడపలో సున్నపురాళ్లపల్లె అనేటువంటి దగ్గర స్టీల్ ప్లాంట్ని మాకు ఏర్పాటు చేయడానికి సహకరించండి అని చెప్పి ఎస్ఏఐలు వాళ్ళు నిర్ద్వందంగా తోసిపుచ్చారు. అక్కడ పెట్టడానికి అవకాశం లేదు, అక్కడ పెట్టడానికి వీల్లేదు అని చెప్పి కుండ బదులు కొట్టారు వాళ్ళు. అంటే కేంద్ర ప్రభుత్వం నో చెప్పేసింది. అయినా సరే సదరు సున్నపురాళ్లపల్లెలోనే గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ కట్టాలి అని చెప్పి జిందాల్ 8,800 కోట్ల రూపాయల పెట్టుబడులు, సొంత పెట్టుబడులు తీసుకుని అక్కడికి రావాల్సినటువంటి కారణం ఏంటి? ఒకటి, 715 కోట్ల రూపాయల ఎయిడ్, దానికి కావాల్సిన రా మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఇస్తానని ప్రామిస్ చేయడానికి గల కారణం ఏంటి? దీని తర్వాత అదే రోజు ఫిబ్రవరి 15వ తేదీన ఆయన చెప్పినటువంటి ఒక మాటను మనం ఇక్కడ చూద్దాం. పీసీఆర్ బయట ఒకసారి ప్లే చేయండి, జిందాల్ బైట్. రైట్, ఓకే. ఫిబ్రవరి 15న ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి గారు నేను చాలా గొప్ప మిత్రులము, ఆయన కంపెనీ అనేది నాకు ఎప్పుడు నచ్చేది అని స్పష్టంగా చేస్తూనే, కుర్రాడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని నా దగ్గరికి బిజినెస్ ఎలా చేయాలి అనేది నేర్చుకో, ఒకసారి మా వాడిని తీసుకెళ్ళి నేర్పండి అంటే బాంబేలో నా హెడ్ క్వార్టర్స్కి ఆయన వచ్చాడు. నేను చాలా విషయాలు ఆయనతో పంచుకున్నాను. అది ఎప్పుడో జరిగినటువంటి విషయం. మరి ఆ గురు దక్షిణ, అంటే బిజినెస్ ఎలా చేయాలో నేర్పించినటువంటి గురువుకి దక్షిణ కింద ఈ కేసు కొట్టివేయించడానికి చేసినటువంటి ప్రయత్నం అనేది ఒకటైతే,
కడప స్టీల్ ప్లాంట్ ఏదైతే సున్నప్రాళ్లపల్లిలో కేంద్రం వద్దన్న పెడుతున్నారో దీని వెనకాల ఇంకా ఏమన్నా చీకటి కోణాలు, ముడుపులు, లావాదేవీలు ఉన్నాయా అనేటువంటిది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి ఒక మెయిన్ పాయింట్ సార్. ముంబైలో వాళ్ళ మధ్య ఏం జరిగిందో మనకు అనవసరం. ఇక్కడికి వచ్చేసరికి ఈ కుక్కల విద్యాసాగర్ ఫాల్స్ కేసు పెట్టడం కావచ్చు, దీంట్లో చింతాడ నాగేశ్వరరావు లేదంటే ఇంకొకళ్ళ పేరు ఏదో చెప్పి వాళ్ళకి భూమి అమ్మడానికి ఇచ్చేశారు, ఈ ఆధార్ కార్డులో ఎందుకు డేట్ ఆఫ్ బర్త్ ఇలా రెండిట్లో ఎందుకు డిఫరెంట్ ఉంది, ఈ చాలా ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకుని వచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ముంబై కేసుకి ఏపీకి సంబంధం ఏంటి అసలు? ఐపీఎస్లు ఎందుకు ఉరుకులు పరుగులు పెట్టారు, ఎందుకు అరెస్ట్ చేసి ఆగమేఘాల మీద తీసుకొచ్చారు, దీని ద్వారా ఆంధ్రప్రదేశ్కి అందినది ఏంటి, లేదు పెద్దలు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది ఏంటి, ఇది అనుమానాలు వస్తున్నాయి సార్. పవన్ గారు, ఒకటి, ఒక పారిశ్రామికవేత్త ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెడతామంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళకి ఏ విధమైనటువంటి సహకారమైనా అందించవచ్చు. ఎలాంటి సహకారము? అయ్యా మీకు కావాల్సినటువంటి పర్మిషన్స్ ఇస్తాము ఇబ్బందులు లేకుండా, మీకు కావాల్సినటువంటి భూములు ఇస్తాము, మీకు మంచి లాభాలు వచ్చేటువంటి విధంగా ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవచ్చు, మీకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తాం, మా ప్రభుత్వం వైపు నుంచి సహకరిస్తాం అనేటువంటిది ఏ ప్రభుత్వం అయినా చేయాల్సినటువంటి పని. పారిశ్రామికవేత్తలను ఇన్వెస్ట్ చేస్తూనే ఆకర్షించడానికి చేయటానికి. అంతేగాని మీరు మీ పరిశ్రమని మీరు ఆంధ్రప్రదేశ్లో మా కడపలో మీరు ఒక సున్నప్రాయ పరిశ్రమ కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషయంలో మీరు ఉక్కు ఫ్యాక్టరీ పెట్టుబడులు పెట్టండి, మేమేనో ఉన్నటువంటి రేప్ కేసు తీసేస్తాము, నా ముఖ్యమంత్రి పదవి నాకు 151 మంది సీట్లు 151 మంది ఎమ్మెల్యేలను రాష్ట్ర ప్రజలు ఇచ్చారు, 22 మంది ఎంపీలు ఇచ్చారు, కాబట్టి పోలీస్ శాఖ నా చేతిలో ఉంది, నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఒక అమ్మాయిని అక్కడ యాక్ట్రెస్ని తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మాయికి ఉన్నటువంటి హక్కులు మొత్తం కాలు రాసేసి ఆ అమ్మాయిని ఇక్కడ నిర్బంధించి ఇక్కడ జైల్లో పెట్టేసి అక్రమ కేసు పెట్టి నువ్వు మాత్రం నువ్వు ఫ్యాక్టరీ పెట్టక కావాల్సిన నీకు బహుమతి ఇస్తాను అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకుంటారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినా, జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చినా ఇక్కడ ప్రజల యొక్క హక్కుల్ని కాపాడాలని. ముంబై యాక్టర్, ముంబై నటి అయితే ఆవిడ మహిళ కాదా? ఆవిడ ఒక మహిళ, ఈ రోజున బాధితురాల. ఆవిడని తీసుకొచ్చి ఒక ప్రభుత్వము, పోలీసు శాఖ ఆవిడ మొత్తం హక్కులు కాలు రాసి వాళ్ళ తల్లిదండ్రులు, ముసలి తల్లిదండ్రులు ఇద్దరిని కూడా తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధించి అక్రమంగా కేసు పెట్టేసి ఆవిడ ఫోన్లు సీజ్ చేసేసి ఆవిడకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసేసి ఆవిడ ఎవరితో మాట్లాడకుండా ఆవిడ మొత్తం చేసి జైలు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పడేసి ఆవిడ ఏవైతే నష్టపోయే నన్ను వేధింపులు గురి చేశారు లైంగికంగా కానీ కేసు పెట్టారు, ఆ కేసు కూడా విత్డ్రా చేసుకునేటువంటి విధంగా బెదిరించారు అని అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి హక్కు, అధికారం మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఒక అమ్మాయి మీద ప్రయోగించడానికి చేశాడు. ఎవరి కోసము? తన ఒక వ్యాపారవేత్త అనేటువంటి తన మిత్రుడి కోసం. ఏదో విషయం, కడప ఉక్కు ఫ్యాక్టరీ పెట్టుబడులు పెడతారంటే ఏం చేశాడంటే నమ్మటానికి లేదండి. ఇది తప్పు అని నేను అంటాను. ఇది కాదు, ఇంతకన్నా ఏదో వాళ్ళ మధ్య ఏదో ఒక బంధం ఉంది. ఆ బంధం ఏమిటి? అది ఆర్థిక లావాదేవీలే కావచ్చు, ఇంకొక ఏదైనా లావాదేవీలు అయ్యి ఉండొచ్చు. అది ఎంత దాని విలువ అనేది మనకు సంగతి పక్కన పెడదామండి. కానీ ఈ అమ్మాయికి జరిగినటువంటి నష్టం మాత్రం అతి పెద్ద అంశం. అలాంటి ఒక అమ్మాయికి అన్యాయం చేయటం, ఒక ప్రభుత్వమే అన్యాయం చేయటం, ఒక పోలీసు శాఖ మొత్తం అన్యాయం చేయటం అనేటువంటిది ఖచ్చితంగా తప్పు పట్టాల్సినటువంటి అంశం. ఈ రాష్ట్ర ప్రజలు ఈ ఇచ్చినటువంటి అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. దీన్ని ఎవరు కూడా ఉపేక్షించడానికి వీలు. రైట్. బాలకోటయ్య గారు, బాంబేలో ఏం జరిగిందో మనకు అనవసరం. అక్కడ తనకి ఉన్నటువంటి అఫైర్లో లేదంటే ఒక్కసారి టెక్నికల్ చూస్తారు. ఎస్ జగదీష్ గారు చూస్తారండి ఒక్కసారి. ఎస్. సో బాంబేలో అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం సార్. ఆ అమ్మాయి అలాగే సదరు వ్యాపారవేత్త సజ్జన్ జిందాల్ వాళ్ళకి ఏం జరిగింది ఏంటి, వాళ్ళు అక్కడ ఏం కేసు పెట్టుకున్నారు అనేది వాళ్ళ ఇష్టం సార్. అంతకుముందు ఏం జరిగింది అనేది కూడా వాళ్ళ ఇష్టం సార్. ఇక్కడికి వచ్చేసరికి ఆగమేఘాల మీద అంటే అమరావతి ఉద్యమంలో అమరావతి మహిళల్ని పోలీసులు ఏ విధంగా వేధించారు అనేది చూసాం. అమరావతి ఉద్యమానికి సంబంధించి కేసులు పెట్టి ఎలా చేశారనేది చూసాం. అలాగే అధికార పక్షానికి ఆ రోజు ఉన్నటువంటి అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళ కేసుల్లో ఇప్పటికీ తేలలేదు. న్యాయ వ్యవస్థను దూషించినటువంటి కేసుల్లో ఇప్పటికీ నిందితుల్ని పట్టుకోలేదు. ఇవన్నీ చూసాం. కానీ ఒక ఫాల్స్ కేస్
అది ఫాల్స్ కేసు అనేది మేబీ నిన్నటి వరకు ఒక ఊహాగాను ఆ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి మీడియా ముందుకు వచ్చి వాళ్ళ గురించి ఏదో మాట్లాడడం ఇదంతా అయిన తర్వాత ఈరోజు ఇదే ఎఫ్ఐఆర్లో ఫిబ్రవరి 2వ తారీఖు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి పేర్లు 5 లక్షల అడ్వాన్స్ తీసుకుంది ఎవరి దగ్గర అంటే చింతాడ వెంకట వీర వెంకట నాగేశ్వర రాజు, అలాగే బొరికాటి భరత్ కుమార్, వీళ్ళిద్దరి దగ్గర కూడా ఇచ్చేసింది కుక్కల విద్యాసాగర్ భూమినో దీన్ని అమ్మేయడానికి ట్రై చేసింది. అంటే అసలు విద్యాసాగర్ తోటి మాకు సంబంధాలు లేవు, వాళ్ళ నాన్న నాగేశ్వరరావు గారికి మాకు స్నేహం ఉండేది, వీటితోటి మాకు ఎటువంటి సంబంధం లేదు, మాకు సంబంధించినటువంటి ఈ భూముల మీద కానీ ఇంకోటి కానీ ఎవరు మమ్మల్ని సంప్రదించలేదు, కొనుక్కుంటారా లేదు, అడ్వాన్స్ తీసుకుంటాం అని చెప్పి ఎవరు ఏం రాలేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఆధార్ కార్డులు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం సిఫార్సు లేఖ కోసం పంపించిన ఆధార్ కార్డులను పట్టుకొని వీళ్ళిగో ఇదంతా చేశారు అని ఇచ్చారు. దాంతో కంప్లీట్ ఫాల్స్ స్టేట్మెంట్ తెలిపింది. కానీ ఏపీ పోలీసులు ఐపీఎస్ ఆఫీసర్లు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, విశాల్ గున్ని కావచ్చు, లేదంటే కాంతిరాణ టాటా కింద ఉన్నటువంటి సిఐలు ఎస్ఐలు ఫ్లైట్లో వెళ్ళి హుటాహుటిన కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి వాళ్ళని సీజ్ చేసి తీసుకురావడం, దీన్ని మీరు ఎలా చూస్తారు? పవనకృష్ణ గారు నమస్కారం. మిత్రులకు ధన్యవాదాలు, జై భీములు. నేను గత 4 రోజులుగా 5 రోజులుగా శాకాంబరి జత్వాని కేసుకు సంబంధించిన అబ్జర్వేషన్ చేస్తున్నా. నిన్న ఆమె లాయర్ నర్రా శ్రీనివాస్తో కలిపి సిపి దగ్గరికి వెళ్ళాం. నేను ఆమెతో మాట్లాడా, అక్కడ మీడియాతో మాట్లాడా. మొత్తం ఈ కేసుని కూడా పూర్తిగా స్టడీ చేస్తున్నాం. ఈ సందర్భంగా మీకు 3 మాటలే చెప్తాను నేను, ఎందుకంటే 4 రోజులుగా చర్చిస్తున్న అంశమే కాబట్టి మళ్ళీ పాత విషయాలకు పోవాల్సిన అవసరం లేదు. 3 విషయాలు తేటతెల్లం చేస్తాం. మనమేమి సిఐడినో సిబిఐయో కాదు మనం విచారణ చేయటానికి, లేదా మనం డాక్టర్లం కూడా కాదు దీన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్గా తీసుకోవటానికి. ఇందులో నిజం ఉందా అబద్ధం ఉందా, ఇందులో నిజం ఉందా అబద్ధం ఉందా అనేది 3 మాటల్లో తేలిపోతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బాధితురాలు. ఆమె కుక్కల విద్యాసాగర్కి సంబంధించిన ప్రేమ వ్యవహారం గొడవైతే మీకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. జిందాలుకు సంబంధించిన గొడవ అయితే మీకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన ఐపీఎస్ అధికారులు, బాధ్యత కలిగిన ఐపీఎస్ అధికారులు ఇందులో చొరవ చూపించటం మూలాన ఈ కేసుని చట్టపరంగా డీల్ చేశారా, చట్ట వ్యతిరేకంగా డీల్ చేశారా అన్న అంశం మీదే చర్చలు. మీకు ఒక మాట చెప్తాను. మనం గతంలో అనుకున్నట్టుగా దీనిని 4 గుడ్డివాళ్ళు ఏనుగును చూసినట్టుగా చూస్తున్నారు చాలా మంది. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో, ముఖ్యంగా వైసీపీ అధికార మీడియాలో కుక్కలు మురిగినట్టుగా, నక్కల ఓలలేసినట్టుగా ఇష్టానుసారంగా అమ్మాయ పతిత అని, వల విసిరిందని, అందాలను ఆరబోసిందని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్కే తలవంపు. మీకు మాట చెప్తాను పవనకృష్ణ గారు, తనకు అలవాటైన రీతిలోనే కాదంబరి జత్వాని ఒక రాజకీయ నాయకుడు కుక్కల విద్యాసాగర్పై వల విసిరి అనంతం బ్లాక్ మెయిల్ కు పాల్పడింది. ఎవడండి ఈ లంజా కొడుకు అనకూడదు కానీ అమ్మాయిని వినండి. ఎవడు చెప్తాడండి? ఎవడండి ఆ అమ్మాయి తనకు అలవాటైన రీతిలోనా? ఎవడు చెప్పాడండి? 2, ఆయన నుంచి భారీగా డబ్బులు వసూలు చేయటమే కాకుండా దుబాయ్లోని మాఫియాతో అంతం చేయించాలనుకుంది. ఆ అమ్మాయి మాఫియాతో అంతం చేపిస్తుందండి. అంత ధైర్యం ఉందండి ఆ అమ్మాయికి. ఒక నటికి ఉంటుందండి. ఆమె మా జగ్గేపేటలో ఉన్న సర్వే నెంబర్ భూమిని ఆమె ఫోర్జరీ చేసి విక్రయించిందంట. ఇది ఇక్కడ భూమిని. ఎవడన్నా వైసీపీ ప్రభుత్వం మీద, వైసీపీ నాయకుడి మీద, ఇక్కడ తెలుగుదేశం వాళ్ళకే మొన్నటిదాకా మనకు దిక్కులేదు. మమ్మల్ని కొడితే మా మీద అట్రాసిటీ చేస్తే కేసులు పెడితే అలోలు వచ్చారని కోర్టుకు వెళ్ళామే తప్ప జగన్మోహన్ రెడ్డికి ఎదురెప్పుడు వెళ్ళారండి? వీళ్ళని ఎదిరించే పరిస్థితి ఉందండి. ఈ విధమైన తప్పుడు రాతలు రాసి ఏమండి ఆ అమ్మాయిని విమానంలో తెచ్చారు. 70 సంవత్సరాల వృద్ధుడు తండ్రిని తెచ్చారు. 66 సంవత్సరాల తల్లి ఆమెను తెచ్చారు. ఒక బాధ్యత కలిగిన ఉద్యోగస్తులు వాళ్ళు. మీకు ఒక్క మాట చెప్పానా? అన్నమంతా పట్టుకోనక్కల ఒక మెతుకు పెడితే విషయం తెలుస్తుంది అన్నట్టుగా. పవన్ గారు
100 గ్రాములు గంజాయి పట్టుకుంటే పోలీసులు ఏం చేస్తారు? తీసుకెళ్ళి లోపలేస్తారు. కాకి బట్టలు వేసుకొని, లేదు లేదు లోపలేయటం తర్వాత సంగతి, ఇస్త్రీ బట్టలు వేసుకొని పైన టోపీ పెట్టుకొని లాఠీ పట్టుకొని దానికి ముసుగు గప్పి ఈడు 100 గ్రాములు మేము పట్టుకున్నామని ప్రెస్ మీట్ పెట్టి లోపలికి చెప్తారు. అవును. ఒక 100 గ్రాములు బంగారం దొంగిలిస్తే వాడిని పట్టుకొని ఏం చేస్తారు? ఎవరిది ఫేస్ చూపించకూడదు, న్యాయ సూత్రాల్లో ఉన్నది అదే కదా. నిలబడిపోయి పెట్టి చెప్తారు, ప్రజలకు చెప్తారు. మరి ఈ కేసులో నిజం ఉంటే, నిజంగా ఈ అమ్మాయి వలపడితే, నిజంగా అమ్మాయి ఇంత నేరం అంటే ఒక కసపులాగా, ఒక లాడెల్లాగా అంతర్జాతీయ మొత్తం చేతులు కలిపి జిందాల్ని హత్య చేయటానికి, విద్యాసాగర్ని హత్య చేయటానికి, మా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయటానికి, సజ్జల రామకృష్ణారెడ్డిని హత్య చేయటానికి కనుక ఏదన్నా పురికలిపితే మరి అరెస్ట్ చేసినప్పుడు చెప్పాలి కదండి. చెప్పాల్సిన బాధ్యత లేదండి పోలీసు అధికారులకి. నిన్న ఈ అమ్మాయి చెప్తున్న విషయాలు మీరు ఇందాక మీరు మీ ప్రాథమిక వాక్యాల్లో మాట అన్నారు. ఇది పెట్టుబడులు మరొకటి కాదండి. జిందాల్ గారు తన పరువు కాపాడుకునేందుకు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని శరణ కోరాడు అప్పుడు ముఖ్యమంత్రిని. ఆ మేరకు ప్రధాన సలహాదారు ఉన్న సజ్జల గారికి పని పురమాయించారు. సజ్జల గారు 2 పోలీస్ ఆఫీసర్లకు పురమాయించాడు. అక్కడ కేసు విత్డ్రా కావాలి కాబట్టి ఇక్కడ కేసు పెట్టి, ఇక్కడే కొండపల్లి కిల్లా టాప్ హిల్ అని ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బంగ్లాలో 42 రోజులు పవన్ గారు 42 రోజులు 42 డేస్ బంధించి తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టి జైలుకు పంపి వాళ్ళే బెయిల్ ఇచ్చి, అయినా పవన్ గారు ఇంత చర్చలు దేనికి? ఆంధ్రప్రదేశ్లో పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నిజాయితీగా ఈ విధమైన పద్ధతిలో ప్రవర్తించారు, కేసులు పెట్టారంటే మీరు నమ్ముతారా? అదే ఇక్కడ నాకు డౌట్ వచ్చేది అదే. అంటే ఇంకొన్ని ఫ్యాక్ట్స్ చెప్పుకోవాలి మనము బాలకోటే గారు. కొన్ని విషయాలు పబ్లిక్ కూడా తెలియాలి. ఏంటంటే సజ్జన్ జిందాల్ చాలా పెద్ద ఫ్యామిలీ. దాదాపు 1970 నుంచి కూడా వాళ్ళు వ్యాపారంలో ఉన్నారు. 80 నుంచి బాగా పురోగమించారు వ్యాపారంలో. ఈ జిందాల్ స్టీల్స్ అని, జిందాల్ ఇంకోటని మొత్తానికి ఇప్పుడు JSW జిందాల్ సౌత్ వెస్ట్ అన్న దానికి ఈయన చైర్మన్గా ఉన్నాడు. $7.68 బిలియన్ వాళ్ళ నెట్వర్త్ మొత్తం అంతా కూడా. భారతదేశంలో ఒకానొక కుబేరుడు. వాళ్ళ తమ్ముడు నవీన్ జిందాల్ మాజీ కాంగ్రెస్ ఎంపీ, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ ఎంపీ, మొన్న గెలిచాడు 2024 ఎన్నికల్లో కురుక్షేత్రం నుంచి గెలిచాడు. అంతకుముందే రాజకీయంగా చాలా పెద్ద పలుకుబడి కూడా ఉండింది. ఇంకా అనేక దానికి సంబంధించి ఇద్దరు పెద్ద కంపెనీలకు చైర్మన్లుగా ఉన్నారు. ఇంత అయింది. అధికార గణం, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు, ప్రధానమంత్రులు కూడా వీళ్ళకి సన్నిహితులు, మిత్రులే. డిపార్ట్మెంట్లు అన్నీ కూడా వీళ్ళ కోసం చూస్తూ ఉంటాయి. ముంబైలో వాళ్ళకి వచ్చినటువంటి కేసు ఇక్కడ నాకు ఒక డౌట్ సార్. ఇక్కడ జిందాల్కి సంబంధించిన కేసులో మాత్రమేనా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది? గతంలో అంటే ఈ కేసు విషయాలు తీసుకురావచ్చు లేదో తర్వాత లాయర్ గారు చెప్తారు. నటుడు షారూఖ్ ఖాన్ గారి కుమారుడు డ్రగ్స్ ఏవో దొరికాయి అన్నటువంటి దాంట్లో ముంబై పోలీసులే మొత్తం అంతా అక్కడ నెరవేర్చారు. మరి అప్పుడే ఏపీ పోలీసులు ఎందుకు వెళ్ళలేదు? పవన్ గారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకి లేదా కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధితో దీన్ని విచారణ చేస్తే దీని ఆకులు, వేళ్ళు, కాండము, మొదలు ఎంతవరకు పోతే అంతవరకు పోతుంది. నేను ఒక మాట చెప్తున్నా మీ మాటకి, ఇది పెట్టుబడుల వ్యవహారము, జిందాల్ వ్యవహారం కాదండి. ఈరోజు చర్చ చట్టబద్ధమైన పరిపాలన చేయాల్సిన పోలీస్ అధికారులు చట్ట వ్యతిరేకంగా ఒక అమాయకురాల్ని తీసుకువచ్చి జైలుకు పంపి IPS పరువులు తీసేశారు. IPS అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ కాస్త JPS అంటే జగన్ పర్సనల్ సర్వీస్గా పనిచేశారనేదే ఆరోపణ. ఇందులో ఇంత పోలీసులో ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఈ రోజున చర్చ మనం కూడా మాట్లాడుతున్నాం. ఇది పెట్టుబడులు, ముడుపులు సంబంధించి. కాకపోతే ఏంటంటే ఈ కేసులో భారీ ఎత్తున కోట్ల రూపాయల ముడుపులు అంది ఉంటాయి. అంటే నిందారోపణ ఎంత చేయొచ్చు ఈ రోజున. నేను అంటాను ఈ కేసులో నిందారోపణ కాదు బాలకోటే గారు, నిందారోపణ కాదు. బేసిక్ గా ఏమైపోతుందంటే ఒక మహిళకి సంబంధించి వ్యక్తిత్వ హననం జరుగుతుంది. ఆ మహిళ ఒక బాధితురాలి కింద బయటకు వచ్చింది. పవన్ గారు 3 మాటలు చెప్తానండి. ఆ అమ్మాయి బాధితురాలు, ఆంధ్రప్రదేశ్ అమ్మాయికి అండగా ఉండాలి.
మీరు ఉండాలి, నేను ఉండాలి, మీడియా ఉండాలి, పౌర సమాజం ఉండాలి, పార్టీలు ఉండాలి, మహిళలు ఉండాలి. 2, ఈ కేసును శోధించాలి. నేరగాలు ఎంత వాళ్ళైనా సరే వాళ్ళనే సిపిఐ నారాయణ చెప్పినట్టుగా అవసరం వస్తే గొడ్డల పదీసి ఊరేగించాలి, ఫుల్ స్టాప్ పెట్టాలి. వాళ్ళ పార్టీ వాళ్ళ సిద్ధాంతం లాగే జరిగినప్పుడు తీసుకున్న ల్యాండ్ మార్క్ లా ఉండాలి. అంటే ల్యాండ్ మార్క్ లాగా, అంటే సందేశం ఇవ్వాలి. అలా చేస్తే ఐపీఎస్ లో కూడా ఒక క్రమశిక్షణ వస్తుంది. రైట్. జగదీష్ గారు, అదే ఇందాక అడిగినటువంటి ప్రశ్న, అంటే బాంబే పోలీసులు చేయాల్సినటువంటి పని, అక్కడ వాళ్ళు చూసుకోవాల్సినటువంటి కేసుకి సంబంధించినటువంటి ఇష్యూ, ఇవన్నీ ఏపీ పోలీస్కి దేనికి, అలాగే ఈ మొత్తం ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అవాయిడ్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు లిఫ్ట్ చేసుకొచ్చేసారు అనేది ఒక పాయింట్ అయితే, బాలకోటే గారు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి, ఒకసారి హోల్డ్లో ఉండండి. పవన్ గారు ఒక్క మాట, నేను ఒక మాట చెప్తున్నా, ఆఖరి మాట, ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వాలి. ఎస్ డెఫినెట్ గా ఇంకా దర్యాప్తు సంస్థలు కూడా దీంట్లో ఉన్నత స్థాయిలో రావాలనేదే అందరూ అనేది. సో జగదీష్ గారు, సో ఈ కేసు వివరాలు, డేట్లు ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ అనిపించేదంతా ఒకటే, ఇందాక చెప్పినట్టుగా అంత పెద్ద ఫ్యామిలీ వాళ్ళు కావాలి అనుకుంటే పొలిటికల్గా ఎక్కడైనా ఏదన్నా విత్ ఇన్ ఇమీడియట్ ఎఫెక్ట్ అక్కడ చేయొచ్చు. బట్ ఆంధ్రప్రదేశ్కే ఎందుకు తీసుకురావాలి? అందులోనూ ఈ కడప స్టీల్ ప్లాంట్ ఎప్పుడైతే శంకుస్థాపన కార్యక్రమం జరిగిందో ఫిబ్రవరి 15, 2023, అదే మూమెంట్లో కేసు నమోదు చేయడం అనేది అయ్యింది. అదే సంవత్సరంలో అయిపోయిన తర్వాత ఫిబ్రవరి 2వ తేదీన కేసు ఇక్కడ పెట్టారు. సో డిసెంబర్ 2023 కేసు పెట్టారు. ఫిబ్రవరి 2024లో ఇక్కడ ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మధ్యలో ఇన్వెస్టిగేషన్ జరగలేదు. ఎఫ్ఐఆర్ కాపీ ఫైల్ అయిన తర్వాత ఎవరిని అరెస్ట్ చేయలేదు. మరి బాంబే పోలీసులు దీని మీద ఏమీ మాట్లాడడం లేదు. బాంబే కోర్టు ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏం తెలియలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ వెర్షన్కి వస్తే ఎల్ఆర్ ఐపీఎస్లు విమానంలో ఎత్తుకొచ్చేశారు. ఎత్తుకొచ్చిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేశామన్నారు. ఫాల్స్ కేసు పెట్టారు. ఫాల్స్ కేసు తర్వాత మరి కోర్టులో ఏ జడ్జిమెంట్ వాళ్ళు పాస్ చేశారు, రిమాండ్ ఎన్ని రోజులు ఇచ్చారు, ఏమీ ఒక్కటి కూడా బయటికి వీళ్ళు తీసుకురావట్లేదు. ఈ మధ్యలో ఏమైపోతుందంటే అసలు విషయం దీంట్లో ఇది ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం. ఈ చీకటి ఒప్పందంలో ఒక మహిళని ప్రతిరోజు మీడియా ట్రయల్ పేరుతోటో ఇంకో దానితోటో ఆవిడ వ్యక్తిత్వ హననం అనేది జరుగుతోంది. అది అవాయిడ్ చేయాలి. ఇక్కడ పాయింట్ అలా కూడా జిందాల్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్యలో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆ గురు శిష్యుల బంధం కానీ, వీళ్ళ మధ్యలో ఏం జరిగింది అనేది కానీ ఇవన్నీ రావాలి. మరి న్యాయ వ్యవస్థ ఏం చేస్తుందంటారు దీని మీద? పవన్ గారు, సార్ వినపడుతుందా నా వాయిస్? ఎస్ క్లియర్ సార్, చెప్పండి సార్. మీ వాయిస్ క్లారిటీ లేదు, బట్ మీరు అన్నది నాకు అర్థమైంది సార్. ముందుగా ఇక్కడ పెద్దలు బాలకోటయ్య గారు అలాగే కృష్ణాంజనేయ గారు మాట్లాడిన వాటిల్లో ఇవన్నీ అక్షర సత్యాలు. ఈరోజు బాలకోటయ్య లాంటి పెద్ద మనిషి గత 5 ఏళ్లుగా విపరీతంగా ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి నోటి వెంట కూడా ఈరోజు ఒక భూత పదం వచ్చింది అంటే ఈ దౌర్భాగ్యం ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవాలండి. ఆయన ఇప్పటివరకు నేను ఆయన్ని ఫాలో అయ్యేవాడిని, మన బాలకోటయ్య గారిని. ఆయన ఎక్కడ తప్పుడు మాట మాట్లాడేవాడు. ఆయన చాలా పేషెన్స్తో ఉండేవాడు. ఆయన ఈరోజు అన్నాడు ఒక మాట, అంటే ఆయన ఇది ఎత్తి చూపడం కాదు, కానీ అలాంటి వాళ్ళకు కూడా కోపం తెప్పించే స్థాయిలో ఈ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళుగా పరిపాలన చేశాడు అంటే సార్, మామూలుగా పెద్దలు మామూలుగా ఏదైనా కృష్ణుడి నాటకం చూసినప్పుడు, అంటే మీకంటే కూడా మేము కాస్త వయసులో పెద్దవాళ్ళం కాబట్టి, ఆహా జగన్ నాటక సూత్రధారి అనే ఒక ఓడు వాడేవాళ్ళు. అంటే సినిమాలో చూస్తుంటాం మనం, బయట కూడా. అంటే లోక కళ్యాణం కోసం ఆ శ్రీకృష్ణుడు చేసే నాటకాలు, మన కోసం చేసే నాటకాలు మనల్ని రంజింపజేసేవన్నమాట. ఈ దౌర్భాగ్యపు స్థితిలో జగనన్న దౌర్భాగ్యపు నాటకాలు, దౌర్భాగ్యపు ఆటలు, క్రిమినల్, ఒక ఆర్థిక నేరస్తుడు, ఒక రాష్ట్రానికి అధిపతి అయితే పక్క రాష్ట్రాలు కావచ్చు, పక్క దేశాల నుంచి కూడా అవినీతిని ఓన్ చేసుకుని, ఇది క్విడ్ ప్రోకో అంటారండి. క్విడ్ ప్రోకో గురించి మనం చాలాసార్లు విన్నాం. ఇక్కడ ఏంటంటే ఏం చేస్తాం, ఏమండి చెప్పండి. క్విడ్ ప్రోకో, ఇది నువ్వు నాకేం చేస్తావు అంటే జిందాల్ అనే ఫ్యాక్టరీని తీసుకొచ్చి కడప ప్రజల్ని, రాయలసీమ ప్రజల్ని
ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగించడం కోసం Hmm. ఆ జిందాల్ ఫ్యామిలీకి ఇతను ఏం చేస్తాడని నీకేంటయ్యా సంబంధం? మహారాష్ట్రలో Right. ఉన్నటువంటి జగదీష్ గారు, జగదీష్ గారు. ఇన్సిడెంట్ని జగదీష్ గారు ఒక 1 మినిట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వీటిని డిస్కస్ చేద్దాం. ఒక 1 మినిట్ షార్ట్ బ్రేక్. సో ఈ కేసులో ఇప్పటివరకు ఉన్నటువంటి దాంట్లో ఇంకా కొన్ని అనుమానాలు, ముఖ్యంగా వీళ్ళు కేసులు పెట్టినటువంటి దాని మీద పోలీసులకి సంబంధించి ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చాలా క్లియర్ అయ్యింది. ఈ కుక్కల విద్యాసాగర్ పెట్టినటువంటి ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదు చేశారో సీరియల్ నెంబర్ 190/2024 ఫిబ్రవరి 2న ఇది ఫాల్స్ కేసు అనేది దీంట్లో వాళ్ళు మెన్షన్ చేసినటువంటి పేర్లు ఇచ్చిన స్టేట్మెంట్ తోటే తేలిపోయింది. ఈ ఆధార్ కార్డు ఇది అంటారు, ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు ఉంది, ఎందుకు ఉన్నాయి డిఫరెంట్గా ఇది అంటే పాత కార్డు దగ్గర పెట్టుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఆధార్ కార్డుకి సంబంధించిన డేటా ఎంట్రీ జరిగినప్పుడు ఆపరేటర్లు సరిగ్గా ట్రైనింగ్ లేకో ఇంకోటి లేకో చాలా విషయాల్లో ఇలాంటి ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్లు మారిపోయినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఇప్పటికీ. అందులో నేను కూడా బాధితుండే, ముందు నాది కూడా అలాగే మార్చేసారు ఇష్టం వచ్చినట్టు, తర్వాత నేను మళ్ళీ సరి చేయించుకున్నాను. సో దాన్ని ఇది ఫాల్స్ అక్విజిషన్ అది పక్కన పెట్టేసేయచ్చు. ఇక 1,32,00,000 ఎంతో పే చేశాను ఏంటో అన్నాడు, దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వలేదు. అసలు నటికి ఎందుకు 1,32,00,000 పే చేయాలి? పెళ్లి చేసుకుంటానన్నాడు, నేను ఇష్టం లేదని చెప్పిన తర్వాత ఇగో ఈ చీటింగ్ కేసులు ఇవి చేశారు, ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టారని తన స్టేట్మెంటు. అలాగే పోలీస్ అధికారులు అసభ్యకరంగా ఫోటోలు వీడియోలు తీశారు. ఒక ఆడపిల్ల ఎలా చెప్పుకుంటుందండి బయటకు వచ్చి? అధికారం వాళ్ళ చేతిలో ఉంది, పైగా తన్ని అసభ్యకరంగా ఫోటోలు వీడియోలు తీశారు, ఎలా చెప్పుకుంటుంది బయటకు వచ్చి? అలాంటిది ఇప్పుడు అలవాటైన రీతిలో ఇలాగ పారిశ్రామికవేత్తలే టార్గెట్ ఇది అని చెప్పి ఇచ్చేయడమా? ఇలాగా ఏమైనా ఉంటే అంటే వెధవ పనులు చేసేవాళ్ళు ఉంటారు, వెళ్ళి వ్యవహారాలు చేసుకోండి, వద్దనుకోండి. అంతేగాని ఇలా సబ్జెక్ట్ బయటికి తీసుకొచ్చేసి ఇందులో వెనకాల ఉన్నటువంటి ఇవన్నీ. అసలు రెండోది నాకు అర్థం కానటువంటి పాయింట్ ఏంటంటే, సెయిల్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్ వాళ్ళు ఈ సున్నపురాళ్లపల్లె కడపలో ఉన్నటువంటి చోట అసలు పెట్టడానికి వీలు లేదు, భౌగోళికంగా అక్కడ పెట్టడానికి కుదరదు అని స్పష్టం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎవరెవరినో తీసుకొచ్చి నా ఇష్టం నేను ఇక్కడ పెట్టించేస్తా అనడానికి అంటే ఒక ఫాల్స్ ప్రాపగండా. ఇగో మేము పరిశ్రమలను తీసుకొచ్చేస్తున్నాం అని చెప్పడానికి. అందులో కూడా చీకటి కోణం ఉంది అనేదే చాలా పెద్ద అనుమానం. దానికి సంబంధించి కూడా దర్యాప్తు జరగాలి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు దీంట్లో? ఒక పారిశ్రామికవేత్త మీద వచ్చింది అని. ఎలక్ట్రల్ బాండ్లలో 200 కోట్లు కొన్నారు, ఏ పార్టీకి కొన్నారని తెలిసిందే, ఏ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఉన్నారు అనేది. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళు మాట్లాడాలి. ఇంత పారిశ్రామికంగా రాజకీయంగా ఇంత పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి దిక్కుమాలిన పనులకి ఎలాగ ఒడిగడతారు? అది ఒక పాయింట్. రెండోది, ఏపీ పోలీసులకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి అవసరం లేదా అన్నది ఒక పాయింట్. ఇవన్నీ చూస్తుంటే ఇంకా పెద్దదేదో వెనకాల జరిగింది, ఖచ్చితంగా ఒక గూడు పుటాన్ని వీళ్ళ మధ్యలో ఉంది అనేది మాత్రం సుస్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. సో జగదీష్ గారు, ఉన్నారా? ఐ థింక్ డిస్కనెక్ట్ అయినట్టు జాయిన్ అయ్యారు. ఎస్ జగదీష్ గారు చెప్పండి. సార్ అదే చెప్తున్నాను సార్, ఒక ఆర్థిక నేరస్తుడు ఈ రాష్ట్రానికి 5 ఏళ్ళు పరిపాలించడం వల్ల ఈ రాష్ట్రానికి అతను ఏం చేశాడనేది పక్కన పెడితే, ఈ రాష్ట్రం అతని అధికారంతో తన స్వలాభం కోసం, తన లబ్ధి కోసం, తన ఆర్థిక వెసులుబాటు కోసం ఎన్ని నేరాలు చేయాలో, ఎన్ని ఘోరాలు చేయాలో అన్నీ చేశాడండి. ఒక ముంబైకి సంబంధించిన ఒక సినీ నటి విషయంలో ఇతనికి జిందాల్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక కేసుకి ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ పోలీసుల్ని, ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్లని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఫ్లైట్లో పంపించి వాళ్ళని ఉన్న పొలంగా తీసుకొచ్చి ఇక్కడ ఒక గెస్ట్ హౌస్లో ఉంచి ఆ కేసులు మాఫీ చేసుకోవడానికి తన వంతు కృషి చేయడం ఎంత దౌర్భాగ్యం అండి. ఏ మంగోలియానో ఏ క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కువ దేశాల్లో పోల్చుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ వల్ల దేశానికి చెడ్డ పేరు వచ్చే స్థాయికి ఈ ఆంధ్రప్రదేశ్ దిగజార్చడం ఈ వైసీపీ గవర్నమెంట్ ఘనతని చెప్పుకోవాల్సిందే. ఇందాక మనం అనుకున్నాం, ఇది ఈ రోజు వచ్చిన కొత్త వ్యవహారం కాదు. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన అంబటి రాంబాబు కావచ్చు,
ఆ, అతను మిగతా క్రిమినల్ కేసెస్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళు అనంతబాబు కావచ్చు, అదేవిధంగా సజ్జల విషయాలు కావచ్చు, వీళ్ళు చేసిన క్రిమినాలజీ కావచ్చు, వీళ్ళు చేసిన ఆర్థిక నేరాలు కావచ్చు, ఇవన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు వీళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత బాధితులు వన్ బై వన్ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిందో వీళ్ళందరూ రావడం, ఐపీఎస్ ఆఫీసర్ విశాల్ గుండి, కాస్త పేరున్న ఐపీఎస్ ఆఫీసర్, అతనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి అతని వీడియోలంతా కూడా చూసాం మనం. సో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే మనకు ఒక గౌరవం. అలాంటి విశాల్ గున్ని, అలాంటి క్రాంతి టాటా, ఇలాంటి వాళ్ళు రామాంజనేయులు, వీళ్ళందరూ, అతను కాశీనాథ్ అనే ఆఫీసరు, వీళ్ళందరూ ఒక గెస్ట్ హౌస్ లో అమ్మాయిని ఉంచి వీళ్ళు చేసిన భాగవతం అంటే, ఇందాక బాలకోట గారు చెప్పారు, ఈ ప్రభుత్వం 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో ఉంటుందని నమ్మిన వాళ్ళలో వైసీపీ నాయకులే కాదు, ఈ ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. వీళ్ళు ఈ విచ్చలవిడితనానికి ఇది కారణం ఏంటంటే, ఇలాంటి ఆఫీసర్లని ఏ విధంగా అయితే మిలిటరీలో కోర్టు మార్షల్ చేస్తారో ఆ విధంగా చేసి వీళ్ళని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. నేను ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్పాలండి. ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓటేసింది కేవలం అభివృద్ధి కోసం కాదు. గతంలో మేము అనుభవించిన నరకానికి, ఈ గత ప్రభుత్వం చేసిన దౌర్జన్యాలని, వాళ్ళకి వేయాల్సిన శిక్షల్ని, వాళ్ళపైన పెట్టాల్సిన కేసుల్ని ఖచ్చితంగా గుర్తించి వాళ్ళపైన కక్ష సాధించాలి. ఖచ్చితంగా ఇది మీరు వినాలండి, కక్ష సాధించాలి. ఇలాంటి వెధవలు మళ్ళీ పుట్టకుండా, ఇలాంటి వెధవ ఆలోచనలు మళ్ళీ పుట్టకుండా అలాంటి వాళ్ళు శిక్షించాల్సిన అవసరాన్ని ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఖచ్చితంగా ఐపీఎస్ ఐఏఎస్ అని చూడకుండా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారండి. ఎస్, ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దీనికి సంబంధించి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయండి, ఇందులో పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ఐపీఎస్లు, ఐఏఎస్లు ఎవరున్నా సరే చట్టం ముందు నిలబెట్టండి, అరెస్ట్ చేసి అని చెప్పి స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే దానికి సంబంధించి ఆఫీసర్ని కూడా అసైన్ చేయడం, ఆవిడ కూడా ఎంక్వైరీ చేయడం, అదంతా కూడా జరిగింది. అందరికీ తెలిసినటువంటి విషయమే. ఓకే అండి. పవన్ కృష్ణమూర్తి గారు, నేను ఒక మాట చెప్తాను. ఎక్కడో బెంగాల్లో ఒక అమ్మాయిని రేప్ చేశారు. వాస్తవంగా డాక్టర్ మెడికోని అత్యంత దారుణంగా రేప్ చేసినప్పుడు దేశం మొత్తం ఆ అమ్మాయికి సంఘీభావం తెలుపుతుంది. ఓ దిశ చట్టం కావచ్చు, అది దరిద్రమైన మనసు లేని వ్యవహారం చేశారు. కానీ ఎవరికైనా సరే అన్యాయం జరిగినప్పుడు వాళ్ళని కాపాడుకోవాలి, ఒక ఆడబిడ్డని కాపాడుకోవాలి, ఒక అమాయకుని కాపాడుకోవాలి, ఒక తప్పు చేయని వాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అదేవిధంగా ప్రజలుగా బాధ్యత గల పౌరులుగా మన పైన ఉంటుంది, మీడియా పైన ఉంటుంది. అయితే ఈ రాష్ట్రంలో జరిగినంత దౌర్భాగ్యాలు ఈ 5 సంవత్సరాల్లో అసలు మనం ఇండియాలోనే ఉన్నామా, లేదు ఈ అరేబియా కంట్రీస్లో ఉంటే కూడా పర్లేదండి. అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి ఈ రోజుల్లో, ఒకప్పటికి లాగా లేదు. పాకిస్తాన్లో కూడా న్యాయం జరుగుతుందేమో కానీ ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరగలేదు అన్న స్థాయికి ఈ వైసీపీ ప్రభుత్వం దిగజార్చేశారు. అసలు వైసీపీ ప్రభుత్వానికి ఎల్లలు దాటాయి, రాష్ట్ర సరిహద్దులు దాటాయి వాళ్ళు చేసిన దౌర్భాగ్యాలు. అయితే భగవంతుడు కనికరించి పక్క రాష్ట్రంలో కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా లేని ప్రభుత్వాలు వచ్చాయి కాబట్టి ఈరోజు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాం. లేకపోతే ఈ మీడియాలో మీడియాని కానీ, మీడియాలో మాట్లాడిన వ్యక్తులను కానీ, సంఘం కోసం ఆలోచించే వ్యక్తులను కానీ ఇప్పటివరకు బతికి ఉండరని నా నమ్మకం. ఈ మూడు నెలల్లోనే వాళ్ళు కంప్లీట్ చేసేసేవాళ్ళు. అయితే ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి, ఒక్కసారి హోల్డ్ ఉండండి. కృష్ణాంజనేయులు గారు, ఆంధ్రప్రదేశ్లో దిశ అనే ఒక చట్టం చేశారు. దిశ పోలీస్ స్టేషన్లు పెట్టారు, మహిళా పోలీసులు అని చెప్పి తీసుకొచ్చారు. గన్ కంటే ముందు జగన్ వస్తాడు అని చెప్పి ఆవిడ కళాకారు, ఒక నిమిషం జగదీష్ గారు, ఒక్క నిమిషం, రోజా గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇక్కడేంటి, ఒక మహిళకి సంబంధించి మరి అప్పుడు దిశ కానీ ఇంకోటి కానీ ఏది లేదా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మహిళని ఈ విధంగా, అంటే పేపర్ ఉంది, పత్రిక ఛానల్ ఉంది, ప్రభుత్వమే మంది, మరి అప్పుడు ఈ మాటలను చెప్పడం దేనికంటారు? మీరు గమనిస్తే పవన్ గారు నిన్న సాక్షిలో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెర్షన్, నిన్న సాక్షిలో బ్యానర్ ఐటమ్ వచ్చినట్టుండే. ఏంటి అంటే, పారిశ్రామికవేత్తల్ని టార్గెట్ చేస్తూ ఈవిడ
ఈ మాయలేడి ఇవన్నీ చేస్తుంది, పాపం పారిశ్రామికవేత్తలను కాపాడుద్దా, ఉమ్, పారిశ్రామికవేత్తలకు కదా మద్దతు ఇవ్వాల్సింది, మా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకి కదా మద్దతు ఇచ్చింది, ఈ ప్రభుత్వం చేసే పనికి పారిశ్రామికవేత్తలందరూ పారిపోతున్నారని మాట్లాడారు. అంటే మహిళ మీద అక్రమ కేసు పెట్టి ఆవిడ మీద ఆవిడ హక్కులన్నీ హరించి ఆవిడని దౌర్జన్యంగా అసలు ప్రభుత్వమే ఆవిడని నిర్బంధంలోకి తీసుకొని ఎవరి హక్కులు కాపాడాలి? సజ్జన్ జిందాల్ హక్కులు కాపాడాలి. అవును. సజ్జన్ జిందాల్కి ఏంటి అని అంటే ఆయన రేపు ఆరోపణలు ఉన్నా ఇంకొక ఆరోపణలు ఉన్నా ఎవరు కేసు పెట్టడానికి వీల్లేదు, ఆ కేసులు విత్డ్రా చేయించాలి. మరి ఆయన్ని కాపాడటమే లక్ష్యం, గత ప్రభుత్వం యొక్క లక్ష్యం, వాళ్ళ ప్రయారిటీ అది. ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ పెట్టి ఏమన్నా ఏమైనా కాపాడటానికి కాదు కదా. ప్రభుత్వం ముందే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రి అయింది, ఆయన సజ్జన్ జిందాల్ని లేకపోతే ఇంకొక వ్యాపారవేత్తని ఇంకొకరిని కాపాడటానికి వాళ్ళు ఉన్నారని ఆయన ఫీల్ అయ్యాడు. అవును. అందుకనే ఆయన ప్రయారిటీ కాబట్టి సజ్జన్ జిందాల్ని కాపాడటం కోసం ఈవిడికి అసలు హక్కులే అవసరం లేదు, ఈవిడిని తీసుకొచ్చి లోపల వేసేసేయండి, చెప్పినట్టు వినాలి. నా ఫ్రెండ్ సజ్జన్ జిందాల్ని మా గురువు ఆయన మీద కేసు పెట్టిద్దా, ఆ కేసు విత్డ్రా చేసుకోవాలి, కేసుకి కుట్టేయాలి, అక్కడ కేసు లేకుండా చేయాలి, అది టార్గెట్. ఇది ఒక అంశమే, ఆయన ప్రయారిటీ అది. మీరు ఒక అంశాన్ని గమనిస్తే ఇప్పుడు డిబేట్లో ఉన్న న్యాయవాది ఆయన మాట్లాడుతూ, నేను పేరు చాలా డిబేట్ జగదీష్ గారు ఇంతకుముందు చాలా డిబేట్స్లో కూడా చాలా బాగా మాట్లాడుతుంది. ఒకటి ఏంటి అంటే ఇక్కడ అంటే చాలా మంది చాలా రాష్ట్రాల్లో చాలా మంది మాఫియాలు వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు, అసలు మన రాష్ట్రాన్ని ఇట్ట చేశారు ఏంది అని అంటే మన దగ్గర మాఫియా లేదు కాబట్టి ఇక్కడ కూడా మాఫియానా అంటే ఒక అంశం ఏమిటంటే ది గాడ్ ఫాదర్ అని 50 ఏళ్ల క్రితం వచ్చినటువంటి సినిమాకి సంబంధించినటువంటి విషయంలో ఆ మాఫియా డాన్లకి మూలమైనటువంటి సినిమా అది. అసలు మాఫియా డాన్లు ఎలా ఉంటారు, 50 ఏళ్ల నుంచి వచ్చే సినిమాలు మాఫియా డాన్ సినిమాలు దాని ప్రకారంగా తీస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలన్నీ అదే మూలం. అవును. అంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా, వ్యాపారవేత్తకు సమస్య వచ్చినా, అసలు ఎవరికి ఏ సమస్య వచ్చినా మాఫియా డాన్ దగ్గరికి వెళ్తారు. మాఫియా డాన్ ఏం చేస్తాడు, ఆయన దగ్గరే ప్రభుత్వాలు ఉంటే ఆయన వాళ్ళు చెప్పిన మాట వింటారు, ప్రజాప్రతినిధులు అతను చెప్పినట్టు పోలీసులు వింటారు, అతను వాళ్ళకి న్యాయం చేస్తాడు. ఇప్పుడు అలాగనే సజ్జన్ జిందాల్కి సమస్య వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము మరి ఆ విధంగా సమస్యను పరిష్కరించగలరు అని చెప్పేసి ఏమైనా చేయగలరు వీళ్ళు, అసలు చట్టంతో పని లేదు, ఏమైనా పని లేదు, మనకు మాత్రమే న్యాయం చేస్తారు అనేటువంటిది వాళ్ళకి ఒక స్పష్టంగా మరి భారతదేశంలో ఉండే వ్యాపారవేత్తలందరికీ ఒక క్లారిటీ ఇచ్చారేమో జగన్మోహన్ రెడ్డి, తెలియదు. అందుకనే సజ్జన్ జిందాల్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు, చట్టం లేదు ఏమీ లేదు, తీసుకొచ్చి లోపల పడేసాడు ఆ అమ్మాయిని, వాళ్ళ అమ్మ నాన్న మొత్తం తీసుకొచ్చి లోపల ఎవరు మాట్లాడేవాళ్ళు ఎవరు, లోపల వేసారు, సజ్జన్ జిందాల్కి న్యాయం చేశారు. అంటే ఆ విధంగా ఇక తన ఏం కావాలనుకుంటుంది. ఇప్పుడు ఒక ప్రభుత్వము రౌడీలకు సపోర్ట్ చేసిన ఒక ప్రజాప్రతినిధి అరే అన్యాయం అండి రౌడీలకు సపోర్ట్ చేస్తారని, లేకపోతే ఒక ప్రభుత్వము మాఫియాలకి లేకపోతే ఫ్యాక్షనిస్టులకు సపోర్ట్ చేసింది అనుకోండి, ఇదేంది ఎట్లా చేస్తుంది ఈ ప్రభుత్వం, అసలు ప్రభుత్వమే ఒక మాఫియా లాగా వ్యవహరిస్తే ఇది ఇలాగైనా ఆలోచిస్తే ఒళ్ళు జలధరించేటువంటి అంశం అండి. వాళ్ళు జలధరించడం ఏంటి సార్, 5 ఏళ్ల పాటు మాఫియాలో ఉన్నామా అన్నటువంటి భయంతో ఇదొక్కటేనా నాయన, ఇంకేం జరిగాయిరా బాబు, అసలు మనకంటూ మన మీద అధికారం ఉందా లేదా, మన కూడా ఏమన్నా చేశారా అన్న అనుమానాలు కూడా వస్తాయి. ఇప్పుడు జరిగిందంతా 5 ఏళ్ల పాటు జరిగినటువంటి ఇప్పుడు ఇలాంటి ఘటనలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయనంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయనంటే, అందుకనే ఈ విషయంలో నేనంటాను ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. ఆయన ఎన్ని చేసినా లేకపోతే జనానికి ఎన్ని ఇచ్చినా ఏం చేసినా ఇతను వ్యవహార శైలి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి విధంగా ఈ ప్రభుత్వం లేదు, ప్రజాస్వామ్యాన్ని హరించేటువంటి విధంగా ఉంది, రాజ్యాంగాన్ని గౌరవించటం లేదు అనేటువంటి విషయాలు ప్రజలు గమనించారు. కాబట్టే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు ఇచ్చి సరైనటువంటి శిక్ష వేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మరి కాదంబరి జత్వానికి చేసినటువంటి అన్యాయము, వాళ్ళు చట్టబద్ధంగా చేసినటువంటి తప్పులు, ఇవన్నిటికి ఇప్పుడు చట్టబద్ధంగా మరి శిక్షని అనుభవిస్తారు. ఎవరు బాధ్యులు ఉన్నారో దాంట్లో ఆ బాధ్యులుగా ఉండేటువంటి వాళ్ళు. దీంట్లో నేను అంటాను జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ ప్రజలు శిక్ష వేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా శిక్ష వేశారు. కాదంబరి జత్వాని కేసులో ఏ సజ్జల రామకృష్ణారెడ్డో లేకపోతే ఇంకొకళ్ళో దీంట్లో శిక్షకేమి వాళ్ళ పేర్లు ఉండవు, వాళ్ళు ఎక్కడ ఉండరు, దీంట్లో ఐపీఎస్ ఆఫీసర్ ఉండాలి, ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఉండాలి అంటారు. ఇవన్నీ కూడా రేపొద్దున లీగల్ గా నిలబడేటువంటి అంశాలు కావు.
ఎందుకు అని అంటే వాళ్ళు ఎక్కడా కూడా అడ్రస్ ఎప్పుడు కూడా మౌఖికంగానే ఉంటాయి. ఎక్కడా కూడా రాతపూర్వకమైన ఆదేశాలు ఉండవు. ఏం చేస్తారు? ఎవరు? ఇబ్రహీంపట్నం సిఐ కేసు పెట్టాడు, ఫోర్జరీ కేసు, తప్పుడు కేసు పెట్టినటువంటి ఆ సిఐ ఎవరు? ఏసీపీ వెళ్ళాడు ముంబై వరకు, లేకపోతే విశాల్ గుని ఎందుకు వెళ్ళాడు, ఏమిటి అని ఎవరైతే పాత్రదారులుగా ఉన్నారో దీంట్లో నేరుగా వాళ్ళు మాత్రమే దీంట్లో సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కరెక్ట్. సూత్రధారులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరో కూడా దీంట్లో దోషులుగా తెలియడానికి అవకాశం ఉండకపోవచ్చు. లైక్ వివేకానంద రెడ్డి హత్య కేసు తరహాలోనే. ఓకే. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, ఇక్కడ ఇది అర్థం కాంది. సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ అయినటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రిజెక్ట్ చేశారు. సున్నప్రాళ్లపల్లెలో ఈ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి కుదరదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే స్పష్టంగా చెప్పారు. చెప్పినటువంటి దాంట్లో జిందాల్కి ఏంటి ఇక్కడ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్? అక్కడ పెట్టొద్దు అని కేంద్రమే చెప్తుంటే ఓ పక్కన కేంద్రం మేమే పెట్టం అక్కడ అని అంటుంటే, ఆ పాయింట్ లో మీరు ఒకటి అర్థం చేసుకోండి పవన్ గారు. విభజన చట్టంలో మనకి కడప ఉక్కు ఫ్యాక్టరీ అనేటువంటి అంశం కూడా ఉంది. కడప విభజన చట్టం ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అడిగి తీసుకురానటువంటి పరిస్థితి, వాళ్ళు చేయనటువంటి పరిస్థితి ఉంది. ఏదో ఒకటి చేసినట్టు చూపించుకోవాలి, ఇక్కడికి ఏదో నేను పరిశ్రమలు తెచ్చాను, ఇక్కడ పరిశ్రమలు వచ్చినాయి అని చెప్పుకునేటువంటి తప్ప నాకు తెలిసి దాంట్లో ఏముండదు. అయితే హక్కు అధికారం ఏముంది? కేంద్రం వద్దు అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక పరిశ్రమ పెట్టాలి అని అంటే ఒక ప్రైవేటు భాగస్వామ్యంతోనో లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పెట్టుకోవచ్చు. ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా లేక కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఈయనెవరు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా హక్కులు ఉంటాయి. అయితే ఇక్కడే ట్విస్ట్, ఇది మీకు కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చాం. లేదు ఇది మీకు కూడా తెలుసు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రయోజనం ఏమి లేదు, ఊరిక ప్రకటనలకు పరిమితం తప్ప, జనాన్ని మోసం చేయటం తప్ప. కాదు సార్, కాదు. మనకి విభజన చట్టంలో మనకి కడప స్టీల్ ప్లాంట్ ఉంది అనేది ఓకే. 2014-19లో ఒక నిమిషం బాలకోట గారు, ఒక్క నిమిషం. రాయలసీమ హై గ్రేడ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పి ఆ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన ఏరియా వేరు. కడపలోనే ఒక చోట ఎక్కడైతే పెట్టాలి అనుకుంటున్నారో ప్రాపర్గా అదంతా సర్వే చేసి కేంద్ర సంస్థలతోటి సంప్రదించి వాళ్ళు ఓకే అన్న తర్వాత శంకుస్థాపన చేశారు, అక్కడ అయిపోయింది. ఇది ముచ్చటగా శంకుస్థాపన చేస్తే పవన్ గారు ఏమైనా అయిందా? కానీ తర్వాత అవ్వలేదు. కానీ ముచ్చటగా మూడోసారి దట్టు ఈ కేసు నడుస్తున్నటువంటి క్రమంలోనే 8,800 కోట్ల పెట్టుబడి, 715 కోట్ల రూపాయల ఎయిడ్ అని చెప్పి సెయిల్ ఆ ఏరియాలో వద్దంది, కడపలో పెట్టద్దని లేదు, ఆ పర్టికులర్ ఏరియాలో వద్దంది. అయినా అక్కడ మాత్రమే పెట్టించడానికి అంటే చీకటి కోణం అనేది అనుమానం వస్తుంది. బాలకోట గారు, చీకటి కోణం ఉంటే ఇప్పుడు నేనేం కాదంటలేదు, కానీ ఇక్కడ ఒక అంశం అండి. ఒకటి ఏదో మేము ఒక ఉక్కు ఫ్యాక్టరీని మేము ప్రైవేట్ వాళ్ళతో మేము పెట్టించగలిగా అని చెప్పుకోవడానికి తప్ప నాకు తెలిసి దాని వెనకాల ఇంకొకటి ఏదన్నా ఉంటుందేమో నేను అనుకోవట్లా. వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలో ఇంకా అదనంగా ఏమన్నా ఏ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫండింగో ఇంకొకటో ఉంటే ఉండొచ్చేమో దానికి సంబంధించినటువంటి అంత. చాలా మంది వ్యాపారవేత్తలు ఈ ప్రభుత్వాలకు ముందే అక్రమ సంబంధాలు ఇవన్నీ కూడా మనకు బయటపడుతున్నటువంటి అంశాలే కదా. ఒకటికొకటి క్విట్ ప్రోకో ఇది. ఇప్పుడు కాదంబరి జత్వాని పెట్టినటువంటి కేసుని మేము తీసేపిస్తాం, మేము అక్రమంగా ఇక్కడ కేసులు పెడతామంటే సజ్జన్ చేద్దాలు జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక మేలు చేసి ఉండొచ్చు, దాంట్లో సందేహం ఏమిటది దాంట్లో. సో బిజినెస్ నేర్పించిన గురువుకి దక్షిణగా పాపం అమ్మాయిని తీసుకొచ్చి హెరాస్ చేసి ఇదంతా చేశారు. బాలకోట గారు ఏదో చెప్తున్నారు మీరు. బాలకోట గారు, ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టినా ఇప్పటికి ఉన్నాయి కంపెనీలు ఉన్నాయా? చెప్పండి. జిందాల్ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో పెట్టాడా? శంకుస్థాపన అయింది. స్టీల్ ఫ్యాక్టరీ కాదు, 8,800 కోట్లని మాట్లాడుతున్నారు. నేను ఒక మాట వినండి. విషయం ఒక బాధితురాలి మీద, ఒక అమాయకురాలి మీద దుర్మార్గంగా చట్టం ఒక దుర్మార్గంగా వ్యవహరించింది. ఇది సబ్జెక్టు. వాడు జిందాలు కావచ్చు, బొందాలు కావచ్చు. ఇక్కడ ఐపీఎస్ అధికారులు దోషులుగా ఉన్నారు. రైట్, ఇది మనకి సబ్జెక్టు. నేను మాట చెప్తున్నా, హిడింబి అనే మాట విన్నారా? హిడింబి అని. ఎస్ ఐ థింక్ టెక్నికల్ ఎర్రర్ వస్తున్నట్టుగా ఉంది. ఓకే, ఎనీవే మొత్తానికి ఇందులో ఉన్నటువంటి చీకటి కోణాల్లో ఈ కేసు వివరాలు ఇవన్నీ కూడా చూసాం. అనేక ఇన్పుట్స్ కూడా వచ్చాయి. ఇక ప్రభుత్వం తరఫు నుంచి మాత్రం చాలా క్లియర్ కట్ ఇదైతే రావాలి. ఒక మాట చెప్పండి.
పవన్ గారు వచ్చేసారు. హిడింబి పవన్ గారు చెప్పండి పవన్ గారు ఓకే జూమ్ లింక్ మరి సార్. నెట్వర్క్ ఇష్యూ ఓకే, సార్. ఉంటుంది, డిస్కనెక్ట్ అవుతుంది మీది బాలకోటయ్య గారు. ఇడింబి అని ఒక తెగ ఉంటుంది. వాళ్ళు మనుషుల్ని తింటారు, ఆహారాలు తినరు. తర్వాత అడవిలో హరణాలు ఉంటాయి, జింకలు బతికుండగానే మీద పడి పీక్కుదంటాయి. అలాగే IPS లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు చేసిన ఈ హిడింబీలు దీని మీద సత్వరం చర్యలు తీసుకోవాలంటే మిత్రుడు జగదీష్ గారు చెప్పినట్టుగా ఇది ఎంత ఆలస్యం అయితే కూటమి ప్రభుత్వానికి కూడా అంత అప్రతిష్ట పోదు. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణాంజనేయులు గారికి, అలాగే జగదీష్ గారికి, బాలకోటయ్య గారికి డిబేట్స్ పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే ఇక ఓవరాల్గా కంక్లూజన్ చూసుకుంటే కనుక ఇవే ఈ కేసు పూర్వాపరాలు మొత్తం ఎప్పుడు ఏ డేట్లో ఏం జరిగింది అనేది, అలాగే కొన్ని పత్రికల్లో కొన్ని ఛానల్స్లో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నటువంటి వ్యక్తిత్వహనం, ఏదో తనకు అదే పని అన్నట్టుగా. ఒకవేళ అదే పని అయి ఉండి అదే పారిశ్రామికవేత్తలు ఇది అనుకుంటే ఇంకా ఎన్నో కేసులు ఉండాలి, ఎన్నో వివరాలు ఉండాలిగా. ఎందుకనో బయటికి రావట్లేదు, ఎందుకంటే అలాంటివి లేవు. రెండోది, వారి తల్లి గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్, అందులో పనిచేశారు. వారి తండ్రి గారు మర్చెంట్ నేవీ, దానికి సంబంధించినటువంటి అధికారి, ఇప్పుడు 74 ఏళ్ళు వృద్ధుడు. అసలు వీళ్ళని అంత ఆగమేఘాల మీద అరెస్ట్ చేసి తీసుకురావాల్సినటువంటి పని ఏంటి? ఒకటి, వ్యాపారవేత్త పేరు ఎందుకు బయటికి రానివ్వట్లేదు, మిగతావన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ కుక్కల విద్యాసాగర్ వచ్చి మాట్లాడతాడు, మొత్తం అంతా కూడా ఇది చేశారు అంటే నీకు ఇంట్రెస్ట్ ఏంటి అసలు? న్యూడ్ వీడియోలు లేదంటే బట్టలు లేకుండా ఫోటోలు పంపడానికి నీకున్నది ఏంటి? నిన్నేవాడు పంపమన్నాడు? హరాస్మెంట్ కాదా? అదే కదా చెప్పింది. ఏవో ఉన్నాయి నా దగ్గర, నాకు పంపించినవి అంటాడు. అంటే బయటకు వచ్చేసి ఏదో మాట్లాడడం. వైసీపీ నేత అంటే ఎస్, పెనమలూరులో 2014లో పోటీ చేశాడు కాబట్టి వైసీపీ నేత అంటారు కుక్కల విద్యాసాగర్ని. వాళ్ళ నాన్నగారు నాగేశ్వరరావు గారు జెడ్పీ చైర్పర్సన్ అక్కడ. సరిపోతుంది వైకాపా బ్యాక్గ్రౌండ్. వాళ్ళ నాన్నగారికి ఇవ్వాల్సిన టికెట్ని ఈయనకి ఇచ్చేట, ఈయన పార్టీలోనే లేడు అంటాడు. ఇంకా పేరు నాని లాంటి వాళ్ళు వచ్చి అంటారు పారిశ్రామికవేత్తల్ని టెర్రరైజ్ చేయడం కోసం అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇదంతా చేస్తోంది అని చెప్పి. అన్నీ ఫాల్స్ అలిగేషన్స్. కేసుని పక్కదోవ పట్టించాలి ఎలాగోలాగా. వీళ్ళు చేసేటువంటి ఈ దౌర్భాగ్య పనులు, ఈ మాఫియా, తాడేపల్లి మాఫియా చేసినటువంటి పనులు ఇవన్నీ బయటికి రానివ్వకుండా చేసేటువంటి ఒక క్రమంలో ఎన్నో తప్పుడు పనులు చేశారు. ఒక్క FIR కాపీ ఎవరన్నా సింపుల్గా ఈ ఒక్క 90/2024 FIR కాపీ ఇది ఒక్కటి చాలు వీళ్ళు తప్పుడు కేసు పెట్టారు అనడానికి సాక్ష్యం. 6 గంటల 30 నిమిషాలకి కేసు పెట్టారు, రాత్రి ఫ్లైట్ వేసుకుని బయలుదేరి వెళ్ళిపోయారు, పొద్దున గల తీసుకుని వచ్చారు. ఏ కోర్టుకి ట్రాన్సిట్ తీసుకున్నారు, ఏ కేసులు పెట్టారు, ఏం స్వాధీనం చేసుకున్నారు, ఏమి హెరాస్ చేశారు అండ్ తన స్టేట్మెంట్ ఇచ్చింది అసభ్యకరంగా నా ఫోటోలు వీడియోలు తీశారు అని చెప్పి. సిగ్గుందా? దిశా చట్టం జగన్ గన్న కంటే ముందు వచ్చేస్తాడు మహిళలకు ఏమన్నా జరిగింది అంటే, మరి ఒక మహిళని ఇలా చేస్తారా? ఇదా వీళ్ళు చెప్పుకునేది. అండ్ ఇక పారిశ్రామికవేత్త కోణం, ముంబైలో వాళ్ళ వ్యవహారం వాళ్ళు ఏడిస్తే ఏడ్చారు, సంబంధం లేనటువంటిది. దానికి ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీకి ఉన్నటువంటి బ్రాండ్ని కూడా మాకు అవసరం లేదు, ఏపీ అన్నది నాశనం అయిపోతే చాలు అని కలలు కనేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇగో ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళే సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. కాబట్టి ఏ స్టేట్లోకి వెళ్ళినా మనకి ఎంతమంది స్నేహితులు ఉన్నా ఇలాంటి చేస్తారా లేదో తెలియదు మనకి, అందుకని ఇక్కడికి వచ్చి చేస్తే సరిపోతుంది అని చక్కగా డేట్స్తో సైతం 2022లో కేసు ఇష్యూ జరిగింది, 23లో కేసు నమోదైంది, 23 దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈయన పెట్టడం జరిగింది కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి. ఆ తర్వాత మొన్న ఎన్నికలకి ముందు ఫిబ్రవరి 2వ తేదీన కేసు, 3వ తేదీన రావడం, 17 మార్చ్ బాంబే పోలీసులు పెట్టినటువంటి ఆ కేసును ఉపసంహరించుకున్నారు. ఇంత కాన్స్పిరసీ దీంట్లో ఉంది. దీనికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళందరూ అక్కడే ఉంటారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఇలాంటివి చేయించుకోవచ్చు. ఇది మనకి మిగిల్చిన బ్రాండ్ 5 ఏళ్లలో. ఇందుకు మేము 30 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉంటాం. వై నాట్ 175? ఇప్పుడు కూడా 39.5% మంది ఓట్లు వేశారట. అయ్యా తెలుసుకోండి, అమ్మా తెలుసుకోండి, ఓట్లు వేసినటువంటి వాళ్ళు తెలుసుకోండి, ఇదిగో ఇలాంటి పనులు చేసేది వీళ్ళు. ఇదే పరిస్థితి మీ ఇంట్లో వాళ్ళకి వస్తే అప్పుడు కూడా ఇలాగే అభిమానిస్తారా? మాట్లాడితే ఏంటి పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి మీద అగెన్స్ట్గా మాట్లాడుతున్నాడు, వైసీపీ అంటే పడినట్టు మాట్లాడుతున్నాడు. సిద్ధాంతాల మీద కాదు, వాళ్ళు చేసేటువంటి పనుల మీద. వాళ్ళ పార్టీ సిద్ధాంతం వాళ్ళ వేరే, సంబంధం లేదు నాకు. కానీ వాళ్ళు చేసినటువంటి పనులు, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, సమాజంలో వాళ్ళు ఎక్కిస్తున్నటువంటి విషం, పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్కి వైఎస్ఆర్సీపీ హానికరం అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. అలా ఉంది వాళ్ళ పరిస్థితి.
సో చూద్దాం ఇంకా ఈ కేసులో చీకటి కోణాలు ఎన్ని వస్తాయో, ఇచ్చినటువంటి గురుదక్షిణకి గురువు గారు మరి ఇంకేమి ఇచ్చారో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సిబిఐ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇంకేవైతే ఉన్నాయో వాళ్ళు కానీ ఒకసారి ఈ కేసు మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అన్నీ వెలికి తీయాలి అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఇది ఇవాళ డిబేట్. ఒక షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం వర్షానికి సంబంధించినటువంటి అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో మొత్తం వర్షాభావ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ప్రజలకి హెచ్చరికలు జారీ చేశారు, అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు అని. ఆ వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం.